సో మనకున్నటువంటి గవర్నమెంట్ ట్రిపుల్ ఐటీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిపుల్ ఐటీ అని చెప్పొచ్చు అనమాట ఇది. సో నేను ఆల్రెడీ తమిళలో పెట్టాను, బెటర్ దాన్ ఎన్ఐటి అని చెప్పేసి. ట్రిపుల్ ఐటీ లక్నో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్యాకేజ్ గెయిన్ చేసేటువంటి ఇన్స్టిట్యూట్ ఇన్ ట్రిపుల్ ఐటీస్. సో దట్ ఈస్ చూడండి, యావరేజ్ సీట్ వచ్చేసి 29.85 LPA ఉండింది. అండ్ టాప్ 20% ఆఫ్ ద స్టూడెంట్స్ కి 42.69 lakhs per annum అయితే ప్యాకేజ్ వచ్చింది. సో స్టూడెంట్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 62 lakhs per annum. సో చాలా ఎన్ఐటీస్ లో ఇంత లేదు. అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 29.85 lakhs per annum. సో ఇది కూడా చాలా ఎన్ఐటీస్ ని డామినేట్ చేసేటువంటి యావరేజ్ ప్యాకేజ్ అనమాట. మీకు టాప్ 5 ఎన్ఐటీస్ లోనే ఇంత యావరేజ్ ప్యాకేజ్ దొరుకుతుంది అనమాట. బట్ ట్రిపుల్ ఐటీ లక్నో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్యాకేజ్ ఇచ్చేటువంటి ఒక ఇన్స్టిట్యూట్. అండ్ మీడియం ప్యాకేజ్ వచ్చేసి 25.67 lakhs per annum. ఓకే, సో కాబట్టి అందుకనే ట్రిపుల్ ఐటీ లక్నోకి అంత డిమాండ్ అనమాట. మరి ఈ ఇన్స్టిట్యూట్ యొక్క ఓవర్వ్యూ చూద్దాము. సో అంతకంటే ముందు ఎవరైతే జోసా 2025 అండ్ అలాగే CSAP 2025 కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకి మీకు వచ్చినటువంటి ర్యాంకు ప్రకారం ఏ కాలేజీ ఆప్షన్ పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటి చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ దానికోసం మీరు ఇక్కడ చూపిస్తున్నటువంటి మొబైల్ నెంబర్కి 2500 రూపీస్ ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి మీ ర్యాంక్ కార్డ్ని, ఆ స్క్రీన్ షాట్ రెండు కూడా ఇదే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆ తర్వాత మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, తప్పకుండా జాయిన్ అవ్వండి అండ్ సలహాలు సజెషన్స్ అయితే తీసుకోండి. సో మెంటర్షిప్లో జాయిన్ అవ్వడం వల్ల మీరు నాతో మాట్లాడేటువంటి యాక్సెస్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత కౌన్సిలింగ్ అయిపోయేంత వరకు నా అసిస్టెన్స్ తీసుకోవచ్చు. మీరు ఎక్కడ జాయిన్ అయినా అండ్ మీకు వచ్చినటువంటి కాలేజీలో ఏ సీట్ అయినా సరే దానికి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ కావచ్చు, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే మీకైతే రిజాల్వ్ చేయడం జరుగుతుంది. మీరు ఏ డౌట్ వచ్చినా ఎప్పుడైనా నాకు ఫోన్ చేసి మాట్లాడొచ్చు. వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, గ్రూప్లో అప్డేట్స్ ఉంటాయి. మీరు వాట్సాప్ ద్వారా నాతో మాట్లాడొచ్చు లేదా వాట్సాప్ చాట్ ద్వారా మాట్లాడొచ్చు. సో వాట్ ఎవర్ మీరైతే మీకు మాట్లాడేటువంటి కమ్యూనికేషన్ వెసులుబాటు అయితే ఉంటుంది. రైట్, ఇక ట్రిపుల్ ఐటీ లక్నో గురించి ఒకసారి చూద్దాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లక్నో. సో ఇక్కడ మనకి ట్రిపుల్ ఐటీ లక్నోలో అడ్మిషన్స్ మనకి త్రూ జేఈ మెయిన్స్ ద్వారా వచ్చినటువంటి ర్యాంక్ ద్వారానే అడ్మిషన్స్ అయితే జరుగుతాయి. ట్రిపుల్ ఐటీ లక్నోలో ఉన్నటువంటి కోర్సులు ఏంటి? బీటెక్ ఉంది, ఎంటెక్ ఉంది, ఎంఎస్సీ అండ్ పిహెచ్డి ఉంది. సో మనకి బీటెక్, ఎంటెక్ రెండింటికి సంబంధించిన అయితే ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. బీటెక్ లో కూడా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బీటెక్ ఐటీనే ఉంది. సో బీటెక్ ఐటీ అంటారు దీన్ని. ఫ్రమ్ ద ఇయర్ 2015 నుంచి కూడా ఉండింది ఇది. అండ్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ సైన్స్, సో బీటెక్ సిఎస్ అంటాం ఇది మనం. సో ఇది 2019 నుంచి అయితే ఉండింది. బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సిఎస్ఏఐ అంటాము, 2020 నుంచి అయితే ఉండింది. అండ్ అలాగే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సంబంధించి సిఎస్ అండ్ బి అంటాము. ఇది అకాడమిక్ 2021లో స్టార్ట్ చేశారు. ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఉండింది. అండ్ ఎంఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఉండింది. ఎంఎస్సీ డేటా సైన్స్ ఉంది. ఎంఎస్సీ ఎకనామిక్స్ అండ్ మేనేజ్మెంట్ ఉంది. అండ్ పిహెచ్డి కోర్సెస్ కూడా అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇక చూద్దాం మనకి ఫీ స్ట్రక్చర్. ముఖ్యంగా ఫీ స్ట్రక్చర్ అనేది తెలియాలి కాబట్టి సో ఫీ స్ట్రక్చర్ కూడా ఇక్కడ వెరీ రీజనబుల్గా ఉంటుంది. సో మనకున్నటువంటి గవర్నమెంట్ ట్రిపుల్ ఐటీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిపుల్ ఐటీ అని చెప్పొచ్చు అనమాట ఇది. రైట్, సో వన్ టైం ఫీ పేమెంట్కి సంబంధించినటువంటివి ఏవీ లేవు. వన్ టైం ఫీ పేమెంట్. అడ్మిషన్ ఫీజు మాత్రం ఫస్ట్ సెమిస్టర్లో 1500 కట్టాలంట. మిగతా ఏ సెమిస్టర్లో కూడా అడ్మిషన్ అయితే కట్టాల్సిన పని లేదు. ఇన్స్టిట్యూట్ కాస్ట్ మనీ వచ్చేసి వన్ టైం రిఫండబుల్, ఇది 2000 రూపాయలు కట్టాలి ఎవరైనా సరే ఇక్కడ. అండ్ ఆ తర్వాత ఎన్రోల్మెంట్ ఫీ వచ్చేసి 1000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. అండ్ ఐడెంటిటీ కార్డ్ ఫీ వచ్చేసి 1000 రూపీస్ కట్టాలి ఐడెంటిటీ కార్డు కోసం. అండ్ అల్యూమినీ ఫండ్ కోసం 3000 రూపాయలు కట్టాలి. అండ్ ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ చార్జెస్ వచ్చేసి 10,000 రూపాయలు అయితే కట్టాల్సి ఉంటుంది. ఇది వన్ టైం పేమెంట్స్. సో ఇవన్నీ కూడా ఓన్లీ ఫస్ట్ ఇయర్ లోనే కట్టాలి, ఇక ఎవ్రీ ఇయర్ అయితే లేవన్నమాట. తర్వాత చూద్దాం యాన్యువల్ డ్యూస్. యాన్యువల్ డ్యూస్ కి సంబంధించి బెనివలెంట్ ఫీజు వచ్చేసి ఫస్ట్ సెమిస్టర్ లో 500, థర్డ్ సెమిస్టర్ లో 500, ఫిఫ్త్ సెమిస్టర్ లోను, సెవెంత్ సెమిస్టర్ లో 500 రూపీస్ చొప్పున కట్టాలి. అండ్ గ్రూప్ ఇన్సూరెన్స్ అండ్ స్టూడెంట్ వెల్ఫేర్ ఫండ్ వచ్చేసి ఫస్ట్ సెమిస్టర్ లో 1300 కడితే థర్డ్ సెమిస్టర్లో 1300 కట్టాలి. అండ్ ఫిఫ్త్ సెమిస్టర్లోను, సెవెంత్ సెమిస్టర్లోను 1300 కట్టాలి. అండ్ లైబ్రరీ ఫీజు వచ్చేసి ఫస్ట్ సెమ్, థర్డ్ సెమ్ అండ్ ఫిఫ్త్ సెమ్, సెవెంత్ సెమ్లో 2000 రూపీస్ చొప్పున కట్టాలి. ఇవంతా కూడా యాన్యువల్గా మీరు కౌంట్ చేసుకొని ఎంత అవుతుంది ఏంటో మీరు తెలుసుకోవచ్చు అనమాట. సెమిస్టర్ ఫీజులు, ఇక సెమిస్టర్కి వద్దాం. సెమిస్టర్ ఫీజుకి వచ్చేసి ట్యూషన్ ఫీజులోకి రావాలి. ట్యూషన్ ఫీజు వచ్చేసి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ 1,20,000 రూపీస్ అయితే ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ట్యూషన్ ఫీజు ఎంత 1,20,000. ఇది నార్మల్ టు ది ఎన్ఐటీస్లో ఎలాగైతే ఉంటుందో ట్యూషన్ ఫీజు ఇక్కడ కూడా అంతే ఉంటుంది. రైట్, నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 1200 పర్ ఈచ్ సెమిస్టర్. రైట్, అండ్ గ్రేడ్ కార్డ్ ఉంటుంది. ఆ కార్డ్ ఫీ వచ్చేసి ప్రతి సెమిస్టర్కి కూడా మీకు ఎంత గ్రేడ్ వచ్చింది ఏంటో చెప్పడం కోసం కార్డు ఉంటుంది, దానికి 500 రూపీస్ ఉంటుంది. స్టూడెంట్ యాక్టివిటీస్ ఫీ, దానికి ప్రతి సెమిస్టర్కి 1500 కట్టాల్సి ఉంటుంది. మెడికల్ ఫీజు వచ్చేసి ప్రతి సెమిస్టర్కి 500 రూపాయలు కట్టాలి. హాస్టల్ ఫీజు వచ్చేసి ప్రతి సెమిస్టర్కి 3000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. అండ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ ఛార్జెస్ వచ్చేసి ప్రతి సెమిస్టర్కి 3000 రూపాయలు కట్టాలి. అండ్ ఓవరాల్గా టోటల్ ఛార్జెస్ ఫీజెస్ ఇన్ ఏ సింగిల్ సెమిస్టర్, ఒక సెమిస్టర్కి వచ్చేసి మీకు ఎంత ఖర్చు అవుతుందంటే ఫస్ట్ సెమిస్టర్లో 1,52,000,
సెకండ్ సెమిస్టర్లో 1,29,700, రెండో సెమిస్టర్, మూడో సెమిస్టర్ ఇవన్నీ కూడా మీరు ప్రతి సెమిస్టర్కి అయ్యేటువంటి ఫీజులు అనమాట. అండ్ మెస్ ఛార్జెస్కి వద్దాం. మెస్ డిపాజిట్ వన్ టైం రిఫండబుల్, ఇది 2,500 రూపాయలు. అది ఫస్ట్ సెమిస్టర్లో కట్టాలి, మిగతా సెమిస్టర్కి అయితే లేదు. ఆ తర్వాత మెస్ ఛార్జెస్ ఆర్ సబ్జెక్ట్ టు యాక్చువల్ బేసిస్. మెస్ ఛార్జెస్ సంబంధించి మీకు ప్రతి సెమిస్టర్కి 15,000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. సెమిస్టర్కి 15,000 రూపాయలు అంటే చాలా తక్కువ అనమాట. అండ్ ఓవరాల్గా ఇక్కడ మీకు మెస్కి సంబంధించి ఓవరాల్గా ఫస్ట్ సెమిస్టర్లో 17,500, సెకండ్ సెమ్లో 15,000, థర్డ్ సెమ్ అండ్ మిగతా అన్ని సెమిస్టర్లో కూడా 15,000 రూపాయలు అవుతుంది అనమాట. ఇదంతా కూడా మీరు కట్టాల్సిన ఫీజు. అంటే మీరు ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే ఈ 4 ఇయర్స్ కోర్స్ అయిపోయేలోపు ఈ ఫీజు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇది ఇలా, ఇది మొత్తం కలిపి ఫస్ట్ ఇయర్, ఇది మొత్తం కలిపి సెకండ్ ఇయర్. ఓకేనా? ఈ టోటల్ చేయండి, ఈ టోటల్. సో ఇలా చేస్తే మీకు మొత్తం ఈ 4 ఇయర్స్ మీద ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒక ఐడియా వస్తుంది మీకు. దాన్ని బట్టి మీరు IIIT లక్నో అనేది మీకు సూటబుల్ అవుతుందా లేదా ఒకసారి చూసుకోవచ్చు. ప్లేస్మెంట్స్ విషయంలో మాత్రం వెరీ వెరీ సాటిస్ఫైడ్ ప్లేస్మెంట్స్ అనమాట. ఇంత ప్లేస్మెంట్స్ మీరు ఏ ఎన్ఐటీలో కూడా చూడరు. సో 1-2 ఎన్ఐటీస్లో తప్ప మిగతా వాటిలో చూడలేనటువంటి పరిస్థితి అనమాట. సో అందుకని IIIT లక్నో మనకి చాలా తక్కువ పర్సెంటేజ్కే అయిపోతుంది. సో మీరు కట్ ఆఫ్ ర్యాంకులు చూసినా కానీ అలానే ఉంటుంది అనమాట. రైట్నా? హాస్టల్ విషయంలో కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. హాస్టల్ ఫీజు 6,000 per 3 సీటర్ ఆక్యుపెన్సీ. ముగ్గురు కలిసి ఉండటం కోసం ఏంటంటే 6,000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. అదే ఇద్దరమే ఉంటాము, డబుల్ సీటర్ అంటేనేమో 10,000 రూపాయలు కట్టాలి. సింగిల్ సీటర్ అయితే ఉంటుంది ఇక్కడ. సింగిల్ సీటర్కి అయితేనేమో 20,000 రూపాయలు ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ మోర్ దాన్ 3 స్టూడెంట్స్, ముగ్గురు కంటే ఎక్కువ ఉండాలనుకుంటే ప్రతి స్టూడెంట్స్ 3,000 రూపాయలు కట్టాలి. ఓకేనా? అలాట్మెంట్ ఆఫ్ రూమ్స్ విల్ బి డిపెండ్ ఆన్ అవైలబిలిటీ. సో మేము 3,000 కట్టుకుంటాం, మాకు డబ్బులు తగ్గుతాయి కదా అని చెప్పేసి ఒక 4-5 స్టూడెంట్స్ అనుకుంటే అక్కడ రూములు లేకపోతే ఇవ్వరు అనమాట. సో 3 సీటర్ ఉంటుంది, 2 సీటర్ ఉంది, సింగిల్ సీటర్ ఉంటుంది, మల్టిపుల్ సీటర్ కూడా ఉండింది అంటే మోర్ దాన్ 3 మెంబర్స్. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాని ప్రకారం అయితే మీరు నడుచుకోవాల్సి ఉంటుంది అనమాట. రూల్స్ ఫర్ చేంజ్ ఆఫ్ బ్రాంచ్. ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినటువంటి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కంటిన్యూషన్గా కంప్లీట్గా కోర్స్ అయిపోయేంత వరకు అదే బ్రాంచ్లో కంటిన్యూ అవ్వాలి. నాట్ అప్లికేబుల్ రూల్ అనేది, అండ్ బ్రాంచ్ చేంజ్ అవ్వడం అనేది మధ్యలో నాట్ అప్లికేబుల్ అంటున్నాడు. ఇక తెలిసిందే కదా మనకి, మనం ఆల్రెడీ చూసాము సీట్ మ్యాట్రిక్స్ కూడా ఎన్ని సీట్లు ఉన్నాయి ఓవరాల్ కంటే 240 సీట్స్ ఉన్నాయి. కేవలం 240 సీట్సే ఉన్నాయి. మరి ఇక్కడ సూపర్ న్యూమరీ ఇంక్లూడ్ అయ్యాయంటే సూపర్ న్యూమరీకి అనేవి ఈ 240 సీట్స్లో 48 సీట్స్ అనేవి సూపర్ న్యూమరీ అంటే ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఉంటాయి. అవి కాక జెండర్ న్యూట్రల్లో కూడా ఫీమేల్ క్యాండిడేట్స్ రావచ్చు అనమాట. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే IIIT లక్నో వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ రాదర్ దాన్ సో మెనీ ఎన్ఐటీస్. ఓకేనా? సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆనటువంటి నోటిఫికేషన్ అయితే ఎంచుకోండి. థ్యాంక్ యూ. ఎవరైతే జోసా 2025 అండ్ అలాగే CSAP 2025 కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకి మీకు వచ్చినటువంటి ర్యాంకు ప్రకారం ఏ కాలేజీ ఆప్షన్ పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటి చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ దానికోసం మీరు ఇక్కడ చూపిస్తున్నటువంటి మొబైల్ నెంబర్కి 2,500 రూపీస్ ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి మీ ర్యాంక్ కార్డ్ని, ఆ స్క్రీన్ షాట్ రెండు కూడా ఇదే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆ తర్వాత మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? తప్పకుండా జాయిన్ అవ్వండి అండ్ సలహాలు సజెషన్స్ అయితే తీసుకోండి.